ఢిల్లీ ఫైట్, ఢిల్లీ కుస్తీ చరమాంకంలోకి వచ్చేసింది. సో మొత్తానికి ముగింపు దశగా అడుగులు వేస్తోంది. మొత్తానికి 9 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి దిశగా వెళ్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం అన్న సెంటిమెంట్ను క్రియేట్ చేసింది. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతానికి ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. 24 స్థానాలకు పడిపోయింది. 46 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం దిశగా, ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రైట్, మస్తాన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, రామరెడ్డి గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, అట్లాగే రామ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు. ముందుగా రామ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విజయ్ అండి, నా పేరు విజయ్ మల్లంగి. విజయ్ గారు, విజయ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. విజయ్ గారు, వాయిస్ క్లియర్ గానే ఉందా? ఈ ఓటమిని ఎట్లా చూస్తున్నారు? సో భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏమిటి? ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లారు. సో ఇప్పుడు జరగబోయేది ఏంటి? ఒకవేళ ఓటమి గనక జరిగితే సో ఇంతకాలం మౌనంగా ఉన్నటువంటి ఆ గొంతులు ఇప్పుడు లేస్తాయా అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. వాట్ అబౌట్ ద ఆమ్ ఆద్మీ పార్టీ అన్న ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్టాబ్లిష్ అయి 10 years అయింది. 10 years అయిన ఈ క్రమంలో ఢిల్లీలో 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ లో 15% ఓటు షేర్తో 5 ఎమ్మెల్యేలు గెలిచింది. గోవాలో గెలిచింది. నిన్నగాక మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా 1 ఎమ్మెల్యే గెలిచింది. కాబట్టి ఈ రాజకీయ క్రమంలో ఓటమి గెలుపులు ఉంటాయి. కాబట్టి ఈ ఓటమి ఇంకా పూర్తి అవ్వలేదు ఎలక్షన్, బట్ చూస్తున్నట్టయితే ప్రజలు మాకు తీర్పునివ్వలేదు మా వైపున, అదైతే అర్థమవుతుంది. కాబట్టి యాజ్ అ నేషనల్ పార్టీ, రాజకీయ పార్టీగా మేము ఈ ఒక్క ఎలక్షన్ లో గెలవనంత మాత్రాన ఏదో వెళ్ళిపోతాము, వైపౌట్ అయిపోతాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు భ్రమలో ఉంటున్నారు. తప్పకుండా మాకు ఏ పాత్ర ప్రజలు మాకు అందజేస్తే ఆ పాత్రని మేము నిర్వహిస్తాం. అండ్ రెండోది మీరు గమనించాల్సింది, ఈ గత 10 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఉండగా మేము అత్యంత నిజాయితీతో ప్రజల కోసం పనిచేశాము, సంక్షేమ పథకాలు అమలు చేశాము. కానీ సెకండ్ టర్మ్ లో భారతీయ జనతా పార్టీ నిజాయితీగా మమ్మల్ని ఎదుర్కోలేదన్న విషయం తెలిసి సాయశక్తుల దుర్వినియోగం చేశారు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఒకరి తర్వాత ఒకరిని ఇబ్బంది పెడదామని చెప్పే కేవలం ఒకే ఒక్క ఉద్దేశంతో మమ్మల్ని లాస్ట్ టర్మ్ మొత్తం మీరు ఇబ్బంది పెట్టి పని చేయకుండా చేశారు. అండ్ దీనికి ఇంకొక రీజన్ నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎల్జీ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చాక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాక కూడా లేదు, ఆర్డినెన్స్ తీసుకొచ్చి అందరూ సెక్రటరీలు, అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు ఎల్జీకి రిపోర్ట్ చేయాలి అని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సో ఈ విధంగా పాలసీ పారాలిసిస్ చేసి బీజేపీ ప్రభుత్వం తప్పితే ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా ఢిల్లీలో అభివృద్ధి జరగదు అనే ఒక భ్రమని వీళ్ళు ముందరికి తీసుకెళ్లారు. బీజేపీ వాళ్ళు ప్రచారం చేశారు, అండ్ దాంట్లో వాళ్ళు గెలిచారు. సో మేము దాన్ని ఈ విధంగానే చూస్తున్నాం. కానీ ఎందుకంటే ఓటు శాతం పరంగా చూసుకున్నా బీజేపీకి మాకు కేవలం 3-4% తేడా ఉంది ప్రస్తుతానికి. సో అంత ప్రజా వ్యతిరేకత కూడా మా పైన లేదు అని మేము భావిస్తున్నాం. అయినప్పటికీ ప్రజలు మా పైన ఎందుకు ఈసారి నమ్మకం పెట్టలేదనే విషయం 1కి 10 సార్లు ఆలోచిస్తాము. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ వల్ల అయిందా లేదా ఎందుకు అయింది ఇది అనే మేము తెలుసుకునే. బట్ ఇక్కడ ఇంతవరకు ఒకే లైన్ పైన ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక వర్గాలుగా ఏమైనా విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల ఈ పోలింగ్ కంటే ముందు, అంటే ఈ టికెట్ల కేటాయింపు జరుగుతున్నటువంటి క్రమమా, లేదంటే ఎన్నికలకు ముందు ఒక 10 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి వెళ్లడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీని వదులుకొని. సో ఆ తర్వాత వచ్చినటువంటి ఈ రిజల్ట్ను చూస్తే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? వర్గాలుగా ఏమైనా విడిపోయేటువంటి ఛాన్సెస్ ఉండకపోవచ్చా అన్నది కూడా ఒకటి కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ పైన గెలిచిన ప్రతి ఒక్కరూ ఆమ్ ఆద్మీ పార్టీతోనే కొనసాగుతారు అనే నమ్మకం మాకుంది. అంతకు మించి బీజేపీ ఇంకా ప్రయత్నించి ఈ అపోజిషన్ లో ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినా అది కూడా ఉండకూడదు, ఇంకా ప్రలోభానికి గురి చేద్దాం, ఇంకా కొనేసుకుందాం అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తే దానికి మేము ఏమీ చెప్పలేం. కానీ మా అంతకైతే ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ పైన గెలిచిన ప్రతి ఒక్కరు అపోజిషన్ లో పాత్రని మాకు ప్రజలు కానీ అందజేస్తే దాన్ని నిర్వహిస్తామనే కాన్ఫిడెన్స్ మాకు.
రామరెడ్డి గారు చెప్పండి. సో రామరెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? సో 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 ఏళ్ల పాలన ప్రజలు చూడడం జరిగింది. సో కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రిగా అఫ్కోర్స్ మధ్యలో మొదటిసారి ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని పోయినటువంటి పరిస్థితి కూడా తెలుసు. సో ఈసారి మీరు అంటే కేజ్రీవాల్ని కాదని భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఏం కోరుకున్నారు? ఏం ప్రచారంలో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయనుకోవాలి? ఎందుకంటే అక్కడ కేజ్రీవాల్ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, సో మెడికల్ సిస్టమ్ ఆగిపోతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆగిపోతుంది, ప్రజలంతా సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాయి, పెన్షన్లు ఆగిపోతాయని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎత్తుకున్నటువంటి లైన్ ఎట్లా ఉండబోతుంది? సో అవన్నీ ఆగిపోతాయి అన్నటువంటి ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన పథకాల్లో కుల అంటే మతాల అతీతంగా సంక్షేమం, పేద ప్రజల సంక్షేమం కోసం పెట్టిన పథకాలు ఏవి ఆగాయి. అపీజ్మెంట్ పాలిటిక్స్, ఓటు బ్యాంకు రాజకీయాల పరంగా పెట్టిన పథకాలు ఆగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే మేము బీజేపీ ఒకటే దేశంలో ముఖ్యంగా చెప్పుకునే పార్టీలో ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీ. సో ఓటు బ్యాంకు రాజకీయాల పథకాలు డెఫినెట్ గా బీజేపీ అధికారులకు వచ్చినాక ఆగిపోయే అవకాశాలు 99% ప్లస్ ఉన్నాయి. అది తర్వాత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే మొదటి నుంచి కూడా 2013లో ఆయన పోటీ చేసినప్పుడు ఎన్నికల పోలింగ్ ముందు నేను ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ తో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను, ముఖ్యంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోను, కాంగ్రెస్ అవినీతి, కాంగ్రెస్ పోరాటంతోనే రాజకీయంగా ఎదిగాడు. పిల్లల మీద ప్రమాణం చేశాడు నేను కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోను అని. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ముఖ్యమంత్రి అయ్యాడు. అది అందరం చూసాం. ఇక తర్వాత 2015 అసెంబ్లీ ఎన్నికల టైంలో బాంబే ఓ ఏజెన్సీకి ఇచ్చి ఢిల్లీ ఓటర్లు ఏమని కోరుకుంటారు, 70 డిమాండ్స్ సర్వే చేయమని ప్రైవేట్ చేస్తే వాళ్ళు ఇస్తే అవి పెట్టి ప్రజలను అట్లా పెట్టి గెలవడం జరిగింది. స్వీప్ చేయడం 67-70లో. మళ్ళీ ఇంకోసారి కూడా ఏంటంటే అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ఎప్పుడైతే 40% పైగా ఓట్లు ఉన్నప్పటి నుంచి షీలా దీక్ష గారి టైంలో 4% ఓట్లు గత ఎన్నికల్లో వరకు, ఎక్కడ 40%, ఎక్కడ 4%. సో ఆ విధంగా పడిపోయిందో ఆ ప్లేస్ ని మేజర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్యుపై చేసింది. ఆ తర్వాత ఇక అవినీతి విషయం తెలుసు, ఏం అవినీతి చేయలేదు, ఏదో సెంట్రల్ ఏజెన్సీసే చేసే అంటున్నారు. ఎక్సైజ్ పాలసీ చేంజ్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ అమ్మేదాన్ని తీసేసి ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం, 2% కమిషన్ 12% చేయడం. ఇది చేయడం తోటి దాని మీద లెఫ్టినెంట్ గవర్నర్ అవినీతి వచ్చినాక ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయాన్ని కోల్పోతుంది అని తెలిసినాక ఆయన సిబిఐకి రికమెండ్ చేయడం. సిబిఐ తర్వాత ఈడీ నేచురల్ గా ఎక్కడైతే ఈ మన క్యాష్ సమంగా జరుగుతుంది ఆ రెండు ఎంటర్ కావడం తోటి వీళ్ళ భాగవతం బయటపడడం. మన తెలంగాణ నుంచి కూడా కవిత ప్రమేయము, దీంతో లిక్కర్ వాళ్ళు వెంటనే వాళ్ళ పాలసీ చేంజ్ చేశారు, బ్యాక్ వచ్చారు. మేము ఏ అక్రమం చేయాలంటే మరి ఎందుకు చేంజ్ చేశారు? మొదలు వేరే పాలసీ పోయి మళ్ళీ బ్యాక్ మళ్ళీ పాత పాలసీకి ఎందుకు వచ్చారు? నిజంగానే కుంభకోణాలు లేకపోతే. కాబట్టి అవి జరిగినాయి. మాటల గారడి మనిషి కేసీఆర్, రేవంత్ రెడ్డి, హరీష్ రావు లాగా కేజ్రీవాల్ వీళ్ళని మించిన తాత ఇంకా. సో ఆ మాటల గారడి నమ్మించి వచ్చాడు. తర్వాత ఈ 40 పార్టీలో 35 పార్టీలు ఇండి కూటమి పార్టీలు ఉంటాయి కదా, ఇవన్నీ ఢిల్లీలో కాంగ్రెస్ తన ఉనికి కోసం పోటీ చేయాల్సి వస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు కలిసి పోటీ చేసినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇక ఏంటంటే అలాయి బలాయి చేసుకొని రెండు కలిసి పోటీ చేసి బీజేపీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు రెండు వేరే పోటీ చేస్తున్నాయి. ఈ ఇండి కూటమి అంటేనే అంత అవకాశవాద పార్టీల పొత్తు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో కలవరు. మమతా బెనర్జీ వేరే పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ వేరే పోటీ చేస్తుంది, అది ఇండి కూటమి పార్టీలే. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ఇండి కూటమి, మన ఇది యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ ఫ్రంట్ అది ఇండి కూటమి, అవి రెండు మళ్ళీ బద్దమైనం. ఇది అవకాశవాదుల కూటమే ఇండి కూటమి. కొన్ని రాష్ట్రాలు పొత్తు పెట్టుకుంటారు. ఇప్పుడు గుజరాత్ లో పోరాటం చేసి ఇంకా కొన్ని ఛానల్లో ఏమొచ్చిందంటే గుజరాత్ లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీస్తే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ దెబ్బతీసింది. అంటే దెబ్బ ఇలా కక్ష రాజకీయాలు కూడా కొంత ఉన్నాయంటారు. కానీ ముఖ్యంగా మంచి పాయింట్ రామరెడ్డి గారు 1 సెకండ్. రామరెడ్డి గారు 1 సెకండ్. రామరెడ్డి గారు మంచి పాయింట్లు ఎవరెత్తడం జరిగింది. సో దీని కంటిన్యూషన్గా ఢిల్లీలో గతంలో అంటే 2013లో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది అక్కడ.
పంజాబ్లో కాంగ్రెస్ పైనే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. సో ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. ఆ తర్వాత మీరు అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ మిస్ అయింది భారతీయ జనతా పార్టీ, ఎట్లా వచ్చింది అని రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీరు ఉంటున్నారు, వద్దనుకుంటే మీరే ఉండకుండా పోతున్నారు. సార్ ఇప్పుడు 2014 ఎన్నికల్లో జరిగినప్పుడు అప్పుడు అన్నా హజారే గారు లోక్పాల్ బిల్ గురించి పోరాటం చేసినప్పుడు బీజేపీ అంబుల పొదల నుంచి వచ్చినటువంటి వారే కేజ్రీవాల్ గారు. అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి గద్దె దింపాలి, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలి, కేవలం బీజేపీని గద్దెనెక్కించాలన్నటువంటి ఒక స్ట్రాటజీతో మాత్రమే వీళ్ళందరూ కిరణ్ బేడి గారు కానీ, అన్నా హజారే గారు కానీ, కేజ్రీవాల్ గారు వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా వచ్చి ఆ రోజు ఏమీ జరగనటువంటి విషయంలో ఎక్కడ కూడా కుంభకోణాలు కానీ అవినీతి కానీ ఎక్కడ లేనటువంటి విషయాన్ని వీళ్ళేదో లోక్పాల్ బిల్ అని చెప్పి అనవసరమైనటువంటి ఒక ఉద్యమం తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేశారు. అయితే ఆ రోజు జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో వీళ్ళు కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన డిమాండ్ ఒకటే, మీరు ఏ ఉద్యమం అయితే లోక్పాల్ బిల్ తీసుకొస్తామని చెప్పారో అదే లోక్పాల్ బిల్ని అదే అంశాలతోని బిల్లు పెడతారా లేదా అంటే ఎస్ పెడతామని మాట ఇచ్చినప్పుడే ఆ రోజు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత వీళ్ళు ఆ రోజు బిల్ పెట్టినప్పుడు ఒక నిమిషం మనీష్ సిసోడియా మాట్లాడుతున్నారు, ఒకసారి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. మనీష్ సిసోడియా ఓడిపోయాడండి. कैंडिडेट जीते हैं उनको बधाई देता हूँ। ఓడిపోతే మాట్లాడదు. उम्मीद करता हूँ कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीजें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। सर काफी टफ फाइट रही है, कैसे देखते हैं, कहाँ चूक हो गई? नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके। ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాం, వీఆర్ ద సెకండ్ పర్సన్ అని చెప్పేసి గుజరాత్లో కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత గోవాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంది. సో ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకున్నా కానీ అక్కడ ప్రధానంగా దెబ్బ పడేది కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ ఒకవైపు ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈశాన్య రాష్ట్రాలు నార్త్ సైడ్, అట్ సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా కూడా మీకు దెబ్బిస్తోంది. ఏం లేదు సార్, అట్లేముండదు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరో ఒకరి వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టం వచ్చిందని ఏముండదు. కేవలం కొన్ని రోజులు అంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసము ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 60 సంవత్సరాలు దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కానీ లేదంటే ప్రజలు కానీ కొంత ఆల్టర్నేట్ కోసం కొంత ఉపశమనం కోసం ఒకవైపు చూసారు. కానీ చూసిన 10 ఏళ్లకు వాళ్ళకు కూడా అర్థమైంది ఇక్కడ ఏం లేదు, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే బాగుండేది, మనం ఇక్కడ ఏదో ఉందనుకొని వచ్చినాం తప్ప ఇక్కడ ఏం లేదని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైంది. సరే ఈరోజు ఢిల్లీలో మాకు ఎన్నికల్లో 0 సీట్లు వచ్చిండొచ్చు, దాంట్లో మేమేం సరే ఓకే, దానికి సంబంధించినటువంటి మేధోమెదనం ఎక్కడ మా దగ్గర ఇబ్బంది జరిగితే మేము ఎక్కడ క్రాస్ ఫైర్ అయింది అనేది మేము క్రాస్ చెక్ చేసుకుంటాం. ఓటమిని మేము ఎప్పుడు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలోకి లేకపోతే అయోమయ పరిస్థితులకు మేము ఎప్పుడు కూడా వెళ్ళాము. సరే జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల్లో నేపథ్యంగా ఖచ్చితంగా మేము అక్కడ ఏం జరిగింది అనే దానిపైన రివ్యూ చేసుకుంటాము. మేము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అక్కడ అధికారాన్ని చేపట్టడానికి ఖచ్చితంగా డెఫినెట్గా మా యొక్క పాత్ర అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మొన్నటికి మొన్న మనం ఒక వీడియో చూసినప్పుడు కూడా మళ్ళీ బీజేపీ పార్టీ ఇక్కడ ఇబ్బందుల్లో ఉంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా నేను మహాత్మా గాంధీ గారి శిష్యుణ్ణి అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి అన్నా హజారే గారు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయడం వల్ల అక్కడ ప్రజలకు చాలా క్లారిటీ వచ్చింది. ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ రెండు కూడా వారి మధ్యలో కొంత ఏర్పాటువాదం అంటే వారిద్దరు విడిపోయినారు కాబట్టి ఇక్కడ ఆమ్ ఆద్మీకి బీజేపీకి ఏం సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అన్నా హజారే గారు మళ్ళీ వచ్చి చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు లిక్కర్ స్కామ్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్, ఈరోజు ఈ వేదికగా నేను చెప్తున్నా బీజేపీ పార్టీ ఈ యొక్క లిక్కర్ స్కామ్ని ఇకపై తెరపైకి తీసుకురాదు. ఇది కొన్ని పేజీల వెనుక ఎన్నో మన భారతదేశంలో విజయం తర్వాత బీజేపీ లిక్కర్ స్కామ్ ముందుకు తీసుకురాదు. ఎన్నో కేసులు అగాధంలోకి వెళ్ళిపోయినట్లుగానే ఈ రోజు లిక్కర్ స్కామ్ కేసు కూడా అగాధంలోకి వెళ్ళబోతుంది. ఒక నిమిషం, మీరు అంటున్నారు ఈ లిక్కర్ కేసు అంశాన్ని పక్కన పెడతారు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసును ముట్టుకోరని చెప్పేసి. బట్ ప్రధానమంత్రి మోడీయే చెప్పడం జరిగింది ఎన్నికల తర్వాత అవినీతి ఏదైతుందో ఆ అవినీతి పైన బలమైన దాడులు జరుగుతాయని చెప్పేసి ఏకంగా ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అదే జరిగితే గనక కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి దూకుడును పెంచుతాయి. మరి ముఖ్యంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు ఉందో దీంట్లో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్,